జై తెలంగాణ. బెజ్జంకి మండలంలో ఈరోజు ఇంత మంచి సభ, ఇది గొప్ప సభ జరుపుకుంటామని చెప్పి కేసీఆర్ గారి దగ్గర అనుమతి తీసుకొని హరీష్ గారిని చాలా ఒత్తిడి ఉండే వారి పైన నేను ఓను హైదరాబాద్ నుండి నువ్వు రాకపోతే అని చెప్పి పట్టుకొని వచ్చిన ఆలస్యమైనందుకు మొదటిగా క్షమిస్తున్నా. మరి మన మండల పార్టీ అధ్యక్షులు మన మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ అభివృద్ధి చేసిందంట కేసీఆర్ తర్వాత మొదటి అడుగు పెట్టింది మన హరీష్ గారు, మన టెస్కాప్ చైర్మన్ గారు, మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, అదేవిధంగా రాష్ట్ర చైర్మన్, ఇలా జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి మన మిత్రులు కొండూరు రవీంద్రరావు గారు, అదేవిధంగా మన రసమయ్య గారు, మన ఉద్యమ నేత ధూమ్ ధామ్. నేను ఎక్స్ఎమ్మెల్యేగా పరిచయం చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే ఉద్యమ నేత, ఉద్యమాన్ని నడిపి ప్రజల్ని కదిలించినటువంటి కళాకారుడు మన మిత్రుడు రసమయ్య గారు, అదేవిధంగా నిర్మల మన ఎంపీపీ గారు నిర్మల లక్ష్మణ్ గారు. మరి మొత్తం కూడా దానిపైన పాయింట్ చేస్తారు. రైతారెడ్డి చెప్పింది ఫస్ట్ చెప్పిన మండల పార్టీ అధ్యక్షుడు కదా మన జీవి రామకృష్ణ గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సబిత గారు, మన ఎంపీ వైస్ ఎంపీ తిరుపతి సబిత గారు, అదేవిధంగా చాలా మంది ఉన్నారు. మన నగర మరి అధ్యక్షులు నరేష్ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి ఇక్కడికి ఇంత వేలాది మంది వచ్చినటువంటి అక్క చెల్లెలకి, అన్నాదమ్ములకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇక పిల్లలు చూడు బిడ్డ, నీకోసమే కొట్టాడు రా, తెలంగాణ తెచ్చింది మీకోసమే, మా కడుపులో పుట్టిన పిల్లల కోసమే తెలంగాణ తెచ్చినాం. మేము తెచ్చింది కొట్టాడి తెచ్చింది ఆ రోజు తెలంగాణ మీకోసమే. చాలా సంతోషం మీరు వచ్చి ఈ మాటలు వినడానికి వచ్చినందుకు. క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం చేసేటప్పుడు మన పెద్దలకి చాలా మందికి మొన్ననే అయిపోయినాయి కదా, మళ్ళీ ఎన్నికలు అని మళ్ళీ అడుగుతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి మనలాంటి చురుకైనటువంటి పౌరులము మిగతా వాళ్ళకి చెప్పాలి. మన దిశ దశ తిరిగేదే పార్లమెంట్ లో. రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యేలు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ లేకుంటాయి. డబ్బిచ్చేది అక్కడి నుంచేలే, అక్కడ కొట్టాటోడు కావాలి. కొంతమంది అంటున్నారు ఢిల్లీలో బీజేపీ ఉన్నది, ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలిచింది, మీ గులాబీ జెండా ఏం అవసరం అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. నేను చెప్తున్నా, ఈ దేశ ప్రజల దిశ దశ తిరగాలంటే, మన బతుకులు బాగుపడాలంటే చట్టాలు పార్లమెంట్ లో చేస్తారు. అక్కడ ఉండాలి తెలంగాణ గొంతుక. అందుకోసమే నేను ఒక ఎంపీగానే పోటీ చేస్తున్నా. 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన ఈ బండి సంజయ్ లాగా ఎంపీగా గెలిచి మళ్ళా ఎమ్మెల్యేగా పోయి ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళా ఎంపీగా గెలిచి మళ్ళా ఎంపీ ఓడిపోతే మళ్ళా ఎమ్మెల్యే గెలిచేటువంటి వాడిని కాదు. నేను తర్ఫీదు అయిందే ఒక పార్లమెంట్ సభ్యుడిగా. తర్ఫీదు అయినా కేసీఆర్ గారు నన్ను తయారు చేసిండు. 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, 5 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన, ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలు ఒప్పించి 28 లేఖలు రాపించి తీసుకొచ్చి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే దాంట్లో కేసీఆర్ గారు పక్కగుండి ఎమ్మడుండి పనిచేసిన. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన రసమయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హరీష్ గారు ఏ మంత్రి అయినా, నీళ్ల శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి. కాబట్టి ఇలా 1 కోటి ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే స్థాయికి ఇలా తెలంగాణ ఎదిగింది. అందుకోసమే
నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మీకందరికీ తెలుసు, ఈ రోజు మార్పు అంటే మన ఆడబిడ్డలు ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలు ఇస్తుంటే కొంతమంది ఓట్లేసిండ్రు. 2,000 పెన్షన్, 4,000 పెన్షన్ ఇస్తే మన అవ్వలు అయ్యలు పెద్దోళ్ళు ఓటు వేసిండ్రు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తామంటే కులం బంగారం అని చెప్పి అవన్నీ విషయాలు కూడా హరీష్ గారు మీకు వివరిస్తారు. నేను చెప్పదలుచుకున్నాను, 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను కరీంనగర్ ఎంపీగా 5 సంవత్సరాలు, మోడీ గారు 10 సంవత్సరాలు ఎంపీ ప్రధానమంత్రి ఉంటే నేను 5 ఏళ్ళు ఎంపీ ఉన్నాను. 5 ఏళ్ళు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. నేనున్నప్పుడు కరీంనగర్ నగరానికి 1000 కోట్ల మందికి వచ్చి స్మార్ట్ సిటీ చేపించిన. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు పోవాలంటే మన పెద్దలు కూడా పూర్వపు ఎంపీలు కూడా కొట్టాడిండ్రు. కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఇలా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, కొమరవెల్లి, గజ్వేల్, మనోరాబాద్, మేడ్చెల్లు, అల్వాలు, సికింద్రాబాద్ కు రైల్వే లైన్ వేపించిన మన హరీష్ గారు నియోజకవర్గం సిద్దిపేట దాకా రైలు వస్తుంది రోజుకు 2 సార్లు. ఇంకా సిద్దిపేట నుండి సిరిసిల్లకైతుంది. సిరిసిల్ల మీదకి వెళ్ళి వేములవాడ పోవాలంటే మిడ్మానర్ మీద 2 కిలోమీటర్లు నీళ్ళలో పోవాలి. అది కొంత ఆలస్యం అవుతుంది, 1 ఏడాది పడుతుంది. వచ్చే 2 ఏళ్ల లోపల కరీంనగర్ రైలు ఎక్కి అక్కడ దాకా పోయేటట్టు చేసిన ఒక గది ఎంపీ పని చేయాలంటే జాతీయ రహదారులు కోసం ఇలా కొట్టాడి తెచ్చిన మన రాజీవ్ రహదారి మీకు తెలుసు, అది పావు నడకలాగుంటుంది వంకర టిక్కర. అది పార్లమెంట్ లో మాట్లాడి నితిన్ గడ్కరీ దగ్గర ఒప్పించిన హరీష్ గారు ఆ రోజు వస్తే నేను మీరు మరి నితిన్ గడ్కరీ గారు కలిసినాం, ఒప్పించిన. ఈ 5 ఏళ్ళు బండి సంజయ్ గారు గెలిచిన దాని గురించి పట్టించుకోలేదు. ఎన్ని యాక్సిడెంట్ అయితే రాజీవ్ రహదారి మీద ఒక గిది తొయ్యి ఉండాలి, ప్రజల సమస్యల కోసం పరిష్కరించే ఆలోచన ఉండాలి. ఇంకా ఏమనంటే మతము లేకపోతే కులం అని చెప్పి మాట్లాడతాడు. పోనీ ఆ గుడికైనా 1 రూపాయి తీసుకొచ్చినావా? తీసుకురాలేదు. మన బెజ్జంకిలో లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉన్నది, 1 రూపాయలు తీసుకొచ్చినావా బండి సంజయ్ గారు? లేదు. ఇదే కాదు, కొండ గట్టున్నది, మన వేములవాడ దేవస్థానం ఉన్నది, తీసుకొచ్చినావా? తెలియదు. ఒక బడి, మన తల్లులు ఉంటారు ఇక్కడ, నా బిడ్డ నవోదయ విద్యాలయం చదువుకోవాలని ఆశ ఉంటుంది మన తల్లిదండ్రులకి. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి. కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసి 23 నవోదయ విద్యాలయాలు కావాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడినా, కేసీఆర్ గారు వస్తే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడడం. చాలా సార్లు రాష్ట్ర మంత్రులు హరీష్ గారు కానీ, లేకపోతే ఆనాటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, లేదా కేటీ రామారావు గారు కానివ్వండి, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఎవరొచ్చినా వాళ్ళ ఎంబడి తీసుకొని మంత్రుల చుట్టూ తిరిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాం. ఎలా గోదావరి నది, కృష్ణా నది ప్రాజెక్టు అనుమతులు తీసుకొచ్చా. నేను కరెంటు ఉత్పత్తి 24 గంటలు మీకు కరెంటు వస్తుందంటే కొత్తగా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ కేంద్రాల అనుమతులు, దానికి కావలసినటువంటి డబ్బులు కూడా నేను ఎంబడి ఢిల్లీలో చేశాను. దురదృష్టవశాత్తు 5 ఏళ్ల కింద మరి బండి సంజయ్ గారు తిరిగి ఏదో మాటలు చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఓట్లు దండుకొని 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 రూపాయలు కూడా ఇలా తీసుకురాలేదు మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. మిత్రులారా, మీరు నన్ను గెలిపించండి. తప్పనిసరిగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చెప్తున్నారు, హరీష్ గారు చెప్తారు మీకు, ఓటర్ మహాశయులు ఏ గ్రామానికి పోయినా నేను కూడా మార్పని, మేము తప్పు చేసామయ్యా, ఈసారి కారు గుర్తుగా ఓటు వేస్తామని చెప్తున్నారు. నాకు చాలా విశ్వాసం ఉన్నది. మీరందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించిన తర్వాత నేను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటానని చెప్తున్నాను. మన కరీంనగర్ జిల్లాని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని చెప్తున్నాను, మీకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, చదువుకొని నిరుద్యోగులాగా ఉన్నాము. ఇలా హైదరాబాద్ నగరంలో వేరే రాష్ట్రం వాళ్ళు 30 లక్షల మంది పనిచేస్తున్నారు. వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. మన పిల్లలకి
దురదృష్టవశాత్తు నైపుణ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వెళితే దురదృష్టవశాత్తు ఇలాంటి ఎంపీలు గెలిచి ఒక్కటి కూడా పట్టుకురాలేదు మన రాష్ట్రానికి. నేను గెలిచిన తర్వాత నేను ఏ ప్రభుత్వం వచ్చినా ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మన యువకుల్ని రేపు నిరుద్యోగ యువకులు కాకుండా చేసి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని వెతుక్కుంటూ అటు ఇటు తిరగకుండా చేసి మంచి అవకాశాలు వచ్చే విధంగా నేను చేస్తానని హామీ ఇస్తూ చివరిగా ఒకటి చెప్పి హామీ ఇచ్చి ముగిస్తాను. నేను 2019లో కాదు 2001 నుండి గులాబీ జెండా వేసుకొని తిరుగుతున్నాను. నేను వకీల్గా న్యాయవాది వృత్తి హైకోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని వదిలిపెట్టి కేసీఆర్ గారి పిలుపు కోసం నేను తెలంగాణ ఉద్యమంలో గత 24 సంవత్సరాలు పనిచేస్తున్నా. 2019లో ఎన్నికల ఓటమి అయినా కూడా నేను ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఉన్నా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటున్నా. మరి అందుకోసమే మీకు అందుబాటులో ఉంటా. ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకుందాం అందరం కలిసి. కాబట్టి దయచేసి మిత్రులారా మీరు కారు గుర్తుపై ఓటేసి తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.